అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఆలు గోబీ మటర్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇలా పాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆలు గోబీకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కాస్త జీలకర్ర, అలాగే కాస్త ఆవాలు, కాస్త పసుపు, అలాగే కాస్త నువ్వులు కూడా వేసుకోవాలండి. నువ్వులు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకే నేను వేస్తున్నాను. ఇలా వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆ కర్రీకి కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం. ఇలా మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, 4 లవంగాయలు, చిన్న చెక్క, దాల్చిన చెక్క, అలాగే ఒక యాలక్కాయ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీటితో పాటు టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని ఆ ఉల్లిపాయల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పేస్ట్ అంతా బాగా వేగనివ్వాలి. ఇలా తిప్పుకొని ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేగనివ్వండి. ఇలా 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తీయండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీనిలోకి గ్రీన్ పీస్ యాడ్ చేద్దాం. గ్రీన్ పీస్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలపాలండి. గ్రీన్ పీస్ యాడ్ చేసుకొని ఇది బాగా కలుపుకొని ఇప్పుడు ఆలు యాడ్ చేయాలి. ఆలుని కాస్త కొంచెం ఉడకనిచ్చి ఇలా కట్ చేసుకొని యాడ్ చేయండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు గోబీ యాడ్ చేయండి. గోబీని ముందుగానే వాటర్లో సాల్ట్, పసుపు వేసి ఒక 5 మినిట్స్ ఉడికించి అప్పుడు యాడ్ చేయండి. నేను అలా యాడ్ చేశానండి. ఈ గోబీ కూడా యాడ్ చేసి ఇలా బాగా అంతా కలిసిపోయేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దానికి తగ్గట్టు 1 స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కారం అవసరం లేదు, ఎందుకంటే మనం పచ్చిమిరకాయలు మిక్సీలో వేసాం కదండి, అదే కారం సరిపోతుంది. మీకు కావాలంటే రెడ్ కారం కాస్త వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. అవన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఇలా తిప్పుకొని ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి. ఇలా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత ఇదిగో ఇలా ఉండాలి. అంతే, రెడీ అయిపోయింది. అన్నీ చక్కగా క్యాలీఫ్లవర్ అంతా బాగా కరెక్ట్గా ఫ్రై అయ్యి ఇప్పుడు దీన్ని గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవటం. ఇలా గిన్నెలో తీసుకొని ఇప్పుడు చపాతీతో సర్వ్ చేసుకోవటమే. ఇలా పెట్టుకొని ఇలా చపాతీలు, అలాగే పెరుగు, ఈ 2 కాంబినేషను చపాతీతో చాలా టేస్టీగా ఆలు గోబీ మటర్ కర్రీ చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.